నా పేరు చింతా రామకృష్ణ, బాస్కెట్బాల్ కోచ్. యానంలో 1982 నుంచి ఈ రోజు వరకు కూడా అనేక మంది క్రీడాకారులు బాస్కెట్బాల్లో తయారయ్యి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో అభివృద్ధి చెంది యానానికి మంచి పేరు తీసుకురావడం జరిగింది. మాకు ఈ మధ్యలో 1996లో మల్లాడి కృష్ణారావు గారు అనే వ్యక్తి యానానికి ఎమ్మెల్యేగా రావటం మా అదృష్టంగా మేము భావించాం. కారణం ఏంటంటే ఆయన స్పోర్ట్స్ అంటేనే మల్లాడి కృష్ణారావు గారు అంటేనే క్రీడలు. అటువంటి వ్యక్తి మాకు దొరకడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఆయన చేసిన అభివృద్ధి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడా కూడా ఇటువంటి అభివృద్ధి లేదు. ఇదే గ్రౌండు ఒకప్పుడు తుప్పలతోటి ఎత్తుపల్లాలతోటి ఉండేది. ఆయన వచ్చిన తర్వాత ఈ గ్రౌండ్ని అనేక క్రీడలు అభివృద్ధి చెందడానికి బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, వాలీబాల్, అథ్లెటిక్స్, అదేవిధంగా క్రికెట్, ఈ పక్కనే ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియం కూడా ఆయనే కట్టించడం జరిగింది. ఆయన లేకపోతే ఈ అభివృద్ధి లేదు అని చెప్పొచ్చు. నిదానంగా చెప్పాలంటే ఇక్కడ ఇదే గ్రౌండ్లో సౌత్ జోన్ ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ చేయడం జరిగింది. దానికి శ్రీలంక నుంచి కూడా టీము ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. దగ్గరగా 15,000 మంది క్రీడాకారులు చూడటానికి ప్రేక్షకులు రావడం జరిగింది. ఈ గ్రౌండ్ ఎక్కడ ఖాళీ లేకుండా జరిగింది. దానికి ఆర్థిక సహాయం అంతా కూడా కృష్ణారావు గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన లేకపోతే ఈ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లేదు యానంలో. మా యానంలో దగ్గరగా నా దగ్గర నేర్చుకున్న పిల్లలు 400 మంది నేషనల్స్ ఆడటం జరిగింది. ఆయన ఒక క్రీడనే కాదు, అనేక క్రీడల్ని బాస్కెట్బాల్ కాకుండా వాలీబాలు, అదేవిధంగా బ్యాడ్మింటన్ అనేక రకాలైన క్రీడల్ని అభివృద్ధి చేసి ఫండ్స్ని తీసుకొచ్చి రావడంలో ఆయన మించిన వాడు ఎవడూ లేడు. గత 5 సంవత్సరాలు కొద్దిగా అభివృద్ధి కుంటుపడ్డదంటే కారణం ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవడం వల్ల. మరలా రాజకీయాలకు రావాలని మేము అందరం ఆశిస్తున్నాం. మరలా అభివృద్ధి జరుగుతుంది కంపల్సరీగా. ఈ అభివృద్ధి జరగడానికి ఆయనే కారణమని డెఫినెట్గా మీకు చెప్తున్నాను. ఆయన ఒక క్రీడాకారుడు, ఒక మంచి క్రీడాకారుడు. యానంలో అటువంటి క్రీడలను అభివృద్ధి చేస్తారంటే కారణం ఆయన ఒక మంచి వాలీబాల్ క్రీడాకారుడు. దానివల్ల ఈ అభివృద్ధి జరిగిందని చెప్పొచ్చు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే కాదు, టోటల్గా ఇండియాలోనే ఇటువంటి స్పోర్ట్స్ మినిస్టరు ఎవరు ఉండరు నభూత నభవిష్యత్. ఎందుచేతంటే ఆయన ఈ క్రీడలని అభివృద్ధి చేయడంలో ముందు వరుసలో ఉన్నారు. ఢిల్లీ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి అనేక క్రీడల్ని డెవలప్ చేయడం జరిగింది. ఇదే బాస్కెట్బాల్ కోర్టుని అతి త్వరలో మే నెలలో కానీ జూన్ నెలలో కానీ యాక్రెటిక్ సింథటిక్ బాస్కెట్బాల్ కోర్టుగా దగ్గరగా 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీనికి చేయబోతున్నారు. ఆ పక్కన ఉన్న టెన్నిస్ కోర్టు కూడా యాక్రెటిక్ సింథటిక్ చేయాలని ఆయన ఆశ. దీనికి దగ్గరగా 50 లక్షల పైనే శాంక్షన్ చేసుకొచ్చేలాగా ఢిల్లీ నుంచి స్పోర్ట్స్ మినిస్టర్తో మాట్లాడి ఆయన ఏర్పాటు చేయడం. ఇటువంటి క్రీడాకారుడు, ఇటువంటి ఎమ్మెల్యే మనకు ఉండాలని, ఎప్పుడు కూడా ఉండాలని, తద్వారా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఆయన అఖండ విజయాన్ని సాధించాలని, క్రీడల అభివృద్ధికి జరగడానికి ఆయనే ఉండాలని మీ అందరం కూడా ఆశిస్తాం. ముఖ్యంగా ఇక్కడ క్రీడలు కాదు, ఈ పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఆయన స్కూల్స్కి వెళ్ళి అక్కడ ఇండోర్ స్టేడియంలు కట్టడం జరిగింది. గిరియంపేటలో ఒక ఇండోర్ స్టేడియం, అదేవిధంగా దైరాలతిప్పలో ఒక ఇండోర్ స్టేడియం, అదేవిధంగా కనకాలపేటలో ఒక ఇండోర్ స్టేడియం కట్టి అక్కడ బ్యాడ్మింటనే కాదు అనేక రకాల క్రీడలు అభివృద్ధి జరగడానికి ఆయన ముఖ్య కారకుడు అయ్యాడు. అటువంటి వ్యక్తి మాకు దొరకడం మా అదృష్టంగా, మా క్రీడాకారులు అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఆయన వచ్చే ఎలక్షన్లో మరలా ఆయన అఖండ విజయాన్ని సాధించి మరలా మనకి క్రీడల అభివృద్ధికి మరింత కృషి చేస్తారని మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం. తప్పనిసరిగా అది జరుగుతుందని మేము భావిస్తున్నాం కూడా. ఇటువంటి క్రీడల్ని అభివృద్ధి చేసే వ్యక్తి ఈ ఇండియాలో ఒక్కరు కూడా లేడు. ఈయన ఒక మహోన్నతమైన వ్యక్తి. ఈయన ఒక క్రీడాకారుడు అవటం వల్ల ఆయన ప్రతిరోజు నిత్యం బ్యాడ్మింటన్ ఆడుతుంటారు. యాక్చువల్గా ఆయన నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అవటం వల్ల క్రీడల అభివృద్ధి జరగాలి, పిల్లలకి ఎటువంటి లోపం ఉండకూడదు, చక్కగా పోషకాహారాలు చక్కగా టోర్నమెంట్ చేస్తుంటుంటే ఆయనే ఫుడ్ గిడ్డు అని ఎవ్రీథింగ్, ఎగ్స్ దగ్గర నుంచి పాలు దగ్గర నుంచి అన్నీ కూడా వారు సప్లై చేసి ప్రతి టోర్నమెంట్కి, ఒక బాస్కెట్బాల్కే కాదు అన్ని గేములకి ఆయన సెంటర్ అక్కడ నుంచి ఓల్డేజ్ హోమ్ నుంచి ఫుడ్ తీసుకొచ్చి మార్నింగ్ పాలు, బిస్కెట్స్, అదేవిధంగా ఎగ్స్ అన్నీ కూడా సప్లై చేస్తారు. మంచి ఫుడ్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ అనేక టోర్నమెంట్లు చేయడం జరిగింది. ఈ ఇండోర్ స్టేడియంలో ఆల్ ఇండియా లెవెల్లో బాస్కెట్బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్ ఈ మూడింటికి కూడా సింధు, ఇప్పుడు ఈరోజు మన బ్యాడ్మింటన్లో సింధు టాప్ లెవెల్లో ఉందంటే ఫస్ట్ గోల్డ్ మెడల్ ఇక్కడ ఈ స్టేడియంలోనే ఆవిడ తీసుకోవడం జరిగింది. ఇక్కడి నుంచే ఆవిడ తయారైంది. పుల్లెల గోపిచంద్ గారు ఆవిడకి కోచ్గా ఉండి ఆవిడని తయారు చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక పెద్ద క్రీడాకారిణిగా తయారు చేసి ఇక్కడి నుంచే వెళ్ళిన నేషనల్స్ జరిగినప్పుడు ఆవిడ అండర్ 19లో ఆవిడ గోల్డ్ మెడల్ సాధించింది. అదేవిధంగా ఇక్కడ బాస్కెట్బాల్ టోర్నమెంట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లేయర్స్ అందరూ ఇక్కడికి వచ్చి
ఆడటం జరిగింది. రాబిన్సన్ అని చెప్పేసి తమిళనాడు ప్లేయర్, టాప్ ప్లేయరు, 6.7 ఇంచెస్ హైట్ ఉన్న ప్లేయర్ ఇక్కడ ఆడటం జరిగింది. అతను చూడటానికి వేలాది మంది ప్రేక్షకులు వచ్చి ఈ బాస్కెట్బాల్ గేమ్ని చక్కగా తిలకించడం జరిగింది. ఆయన చేసిన క్రీడలకి అభివృద్ధికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆశ్చర్యపోయి ఇండియా టుడేలో కూడా ఒక మ్యాగజైన్లో మన యానం స్పోర్ట్స్ కృష్ణారావు గారు ఫోటో వేసి చక్కగా ఆయన ఇంత అభివృద్ధి చేస్తున్నారు యానంలో అని, మనం ప్రతి చోట ఈ విధంగా అభివృద్ధి చెందితే బాగుంటుందని అందరూ అనుకునేవారు. ఈ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడాకారులు అందరూ కూడా యానం వచ్చి మల్లాడి కృష్ణారావు గారు అంటే ఆ స్పోర్ట్స్ డెవలప్ చేయాలంటే ఆయనలాగా మనం కూడా చేయాలని ఎప్పుడు ఆశిస్తుంటూ ఉంటారు. ప్రతి వారు కృష్ణారావు గారిని కలిసి ఇక్కడ ఈ క్రీడల అభివృద్ధికి మీరు చేసే పనులకి మెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళు. ఆ విధంగా ముందుకి ఆయన వెళ్తున్నారు. మన యానంలో ఈ క్రీడలతో పాటు యానం ప్రజలందరూ కూడా బాగుండాలని, యానం ఊరు ఒకప్పుడు ఎలా ఉండేదో అందరికీ తెలిసి యానంలో అటువంటి దాన్ని సుందరంగా తయారు చేసి తగ్గ ఈ రోజుని ఒక యానం అంటే ఒక పర్యాటక ప్రాంతంగా భావించి ఆయన అభివృద్ధి చేయడం జరిగింది. ఎంతోమంది బయట నుంచి హైదరాబాద్ నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, అదేవిధంగా తమిళనాడు నుంచి కానీ, పక్కనున్న ఒరిస్సా నుంచి కానీ ఇక్కడికి వచ్చి టూరిజం డెవలప్మెంట్ కోసం అనేక ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి, అవన్నీ కూడా చూసుకుని వెళ్తున్నారు. అటువంటి డెవలప్మెంట్ గల చేసే వ్యక్తి మనకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కూడా ఆయన అఖండ విజయాన్ని సాధిస్తారని మేమందరం ఆశిస్తున్నాం.